వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక సినిమాని అద్భుతంగా చూపించాలన్నా లేదా తెర వెనకాల జరిగే అన్నిటినీ కూడా సరిదిద్దాలన్నా మెయిన్ గా కావాల్సింది డైరెక్టర్. ఇందులో కొన్ని సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు అందుకున్న డైరెక్టర్లు ఉన్నారు, ఆ తర్వాత ఒక్క ఫ్లాప్ ని అందుకొని వెనుకబడ్డ డైరెక్టర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు అలా ఫ్లాప్ ని అందుకొని వెనుకబడ్డ డైరెక్టర్లు ఒక మంచి హిట్ కొట్టడం కోసం కసిగా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఇంత కసితో వెయిట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ ని అందుకొని తన జీవితాన్ని కెరీర్ ని కొత్తగా సాగించిన డైరెక్టర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో ఇంకొంతమంది ఉన్నారన్నమాట. మొదటిగా ఇప్పుడు కొన్ని పేర్లు తీసాం. అయితే ఫస్ట్ గా వచ్చేది మన కొరటాల శివ. 4 వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈ డైరెక్టర్ ఆచార్య సినిమాతో ఒక మంచి బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందుకున్నారనమాట. అయితే ఆచార్య సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మరి తారక్ ను ఒప్పించి పాన్ ఇండియన్ లెవెల్లో ఈయన సినిమా తీయబోతున్నారు. అదేనండి మన దేవర. ఈ సినిమా మీద చాలా హైప్ లోనే పెట్టుకున్నారు ఎక్స్పెక్టేషన్స్. అయితే ఈ సినిమాపై ఆడియన్స్ కి పిచ్చ లెవెల్లో మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసారి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ గ్యాప్ లో ఖచ్చితంగా ఆయన కసితో తీయబోయే ఈ సినిమాపై ఇప్పుడు 300 కోట్లకి పైగా బడ్జెట్ అయితే పెట్టబోతున్నారట. అయితే ఇదే జాబితాలో రెబల్ స్టార్ తో మనకి సాహో సినిమాని పాన్ ఇండియన్ లెవెల్లో తీసుకెళ్లే సుజీత్ అనమాట. అయితే ఈ సుజీత్ సాహో సినిమా నార్త్ లో బానే కొంచెం అటు ఇటుగా ఆడింది అనుకోవచ్చు. ఇక తెలుగు విషయానికి వస్తే ఫ్లాప్ అయింది. ఈ ఫ్లాప్ ని అందుకున్నాక కొంచెం గ్యాప్ తీసుకొని ఇక ఈ డైరెక్టర్ పని అయిపోయింది అని విమర్శలు అందుకొని మంచి కసితోటి ఇంకో బ్లాక్ బస్టర్ అందించడానికి కోసం ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ సినిమాని అయితే ప్లాన్ చేశారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఈయన కెరీర్ మళ్ళీ రీస్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా అటు తమిళ్లో చూసుకున్నా ఇటు తెలుగులో చూసుకున్నా బిగ్గెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్న మన శంకర్ గారు. ఏది చూసినా కానీ న్యాచురల్ గా అనిపించేది. అదే కాకుండా సినిమాటిక్ లెవెల్లో అయితే వేరే లెవెల్లో ఉంటుంది మన శంకర్ డైరెక్షన్. ఇప్పుడు ఆయన రోబో 2.0 సినిమా తోటి ఒక ఫ్లాప్ ని అందుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంకో సరికొత్త స్టోరీస్ తోటి రాబోతున్నాడంట. అదేనండి మన తమిళ్లో అయితే ఇండియన్ 2, తెలుగులో అయితే గేమ్ చేంజర్. ఈ 2 సినిమాలతోటి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ పక్కన పెడితే ఇప్పుడు మన అందరికీ సరికొత్త యంగ్ డైరెక్టర్ అయిన వివేక్ ఆత్రేయ. ఈయన అంటే సుందరానికి అని నానితో సినిమా తీసి ఒక ఫ్లాప్ నైతే అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన సినిమాని ఎప్పుడా అని చెప్పేసి అనుకునే వేళనే తను చాలా పెద్ద గ్యాపే తీసుకున్నాడు. ఇప్పుడు సరికొత్త కథాంశంతో నానిని ఒప్పించి ఇప్పుడు ఇంకో సినిమా అదే మన సరిపోదా శనివారం సినిమాతోటి మళ్ళీ రాబోతున్నాడు. ఈ సినిమా అయితే మంచి కథాంశాన్ని అందించింది, కొంచెం యాక్షన్ సీక్వెన్స్ కూడా కనిపిస్తున్నాయి అనుకోండి. అయితే ఈసారి ఈయన హిట్ కొడితే మాత్రం ఇంకా ఈయన వేరే లెవెల్కి వెళ్ళిపోయినట్టే, డైరెక్టర్స్ బెస్ట్ జాబితాలో చేరినట్టే అనుకోవచ్చు. ఇలా వాళ్ళ లైఫ్ని మళ్ళీ ఇంకో సినిమాతో హిట్ కొట్టాలి అని చెప్పి డైరెక్టర్స్ అందరూ స్టార్ట్ చేస్తున్నారు. ఇంతే కాకుండా మన దేవర సినిమా అయితే అక్టోబర్లో రిలీజ్ కానుంది. ఇది విషయంలోనే మనకి ఆగస్టు 29న సరిపోదా శనివారాన్ని కూడా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఇక ఈ డైరెక్టర్ల అందరికీ 2024 కలిసి వస్తుందా, ఎలా ఉంటుంది అని చూడాలి. మరి అట్లనే ఏ డైరెక్టర్ కాంబినేషన్ మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేరు.